మనం చదువుకున్న వాక్య భాగంలో ఇద్దరు మనుషులు ఉన్నారు, భార్యాభర్తలు. ఆయన పేరేమో అననీయ, ఆయన భార్య పేరు సప్పీరా. అననీయ, సప్పీరా. అననీయాస్ మీన్స్ గాడ్ ఈజ్ గ్రేసియస్. అంటే అననీయ అంటే దేవుడు కృపగలవాడని అర్థం. కానీ ఈ అననీయకు దేవుడు కృప ఇచ్చేవాడని మాత్రమే తెలుసు, కానీ దేవుడు పరిశుద్ధుడని ఆయనకు తెలియనట్టుంది. కాబట్టి అననీయ మరి దేవుని కృప పొందినవాడే, దేవుని పరిశుద్ధ మన దేవుడు కృపగలేవాడే కాదు, మాత్రమే కాదు కానీ దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకోలేదు ఆయన. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పాపంతో రాజీ పడని, పాపాన్ని శిక్షిస్తాడన్న సంగతి అననీయకు తెలియదు కాబోలు. రెండవది సఫీరా. సఫీరా మీన్స్ బ్యూటిఫుల్. సఫీరా అంటే అందమైనది అని అర్థం. కాబట్టి ఈమె మరి 5వ అధ్యాయం 2వ వచనం, భార్య ఎరుకగానే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టెను. భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టెను. భార్య ఎరుకని అంటే మీకు తెలుసా? భార్య ఎరుకనే మాట అంటే భార్య ఎరుక అంటే భార్యాభర్తలు కూడా పలుకొని ఈ ప్లాన్ వేశారు, అంటే ఇదంతా చేశారు. కొన్నిసార్లు భార్యాభర్తలు మంచి వాడి కొరకే ఏకం కావాలి. మంచి విషయాలు, మేలైన విషయాలు, క్షేమకరమైన విషయాల కొరకు వారు ఏకం కావాలి. కానీ చెడ్డవాడి కొరకు వారు ఏకం కావద్దు. ఇక్కడ కూడా మరి దేవుని బిడ్డలైన వారు వీళ్ళు ఇక రాయబడిన మాట, వీరు ఏకమై పొలము ఆమెను. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే గర్వం అనేది ఎంత. ఇక్కడ 20 అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 36వ వచనం, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులో హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అనే పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండెను కానీ దాన్ని అమ్మి దాని ధరలో తెచ్చి అపోస్తలుల పాదముల పెద్ద పెట్టెను. అక్కడ బెంజమిన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు ఏం పేరు? బెన్యామీన్ అంటారు ఆయన. కాదు, క్షమించాలి, బర్నబా. ఏం పేరు ఆయన పేరు? బర్నబా. ఈ బర్నబా ఏం చేశాడంటే చాలా గొప్ప ధనవంతుడు. ఈ గొప్ప ధనవంతుడు తనకున్న ఆస్తినంతా అమ్మి ఆ యొక్క శిష్యుల అపోస్తలుల పాదాల మీద పెట్టాడు. అపోస్తలుల మధ్యలో తనకున్న అమ్మిన డబ్బునంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదంలో ఏదో పెట్టాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ సంగతి అననీయ సప్పారే మాట విన్నారో, విన్న తర్వాత సైతాను వాళ్ళతో మాట్లాడాడు. ఎవరితో అని? అననీయ, సప్పీరా, చూడు, ఈ బర్నబా అనే వ్యక్తి ఆస్తి నమ్మాడు, డబ్బు నమ్మాడు. ఆ డబ్బంతా తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అందరూ బర్నబాను మెచ్చుకుంటున్నారు. నిజంగా బర్నబా ఎంత గొప్ప పని చేశాడు, ఎంత మంచి పని చేశాడు. కాబట్టి అందరూ బర్నబాను పొగుడుతున్నారు. ఒకవేళ నువ్వు కూడా మనం కూడా అమ్మి మన పొలంకి వచ్చిన వెలలో అపోస్తలుల పాదాల దగ్గర పెడితే మనలో కూడా అందరూ పొగుడుతారు. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేస్తే మంచి ఉద్దేశంతో చేయాలి తప్ప పోటీతత్వంతో మరి ఇతరులను బట్టి. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. యోహాను 5:44 కదా, దొరికిందా? యోహాను 5:44. కాబట్టి మనం ఏదైనా మెప్పు పొందితే దేవుని ద్వారా మెప్పు పొందాలి, కానీ మనుషుల ద్వారా మెప్పు పొందాలని ప్రయత్నం చేయకూడదు. రాయబడిన మాట ఏంటంటే, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్ప పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు. కాబట్టి మన మెప్పు 44వ వచనం, అద్వితీయ దేవుని వలన మెప్పును కోరక ఒకని వల్ల ఒకడు మెప్ప పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు. కాబట్టి మీరు మనుషుల మెప్పును కోరుతామా లేదా దేవుని మెప్పు కోరుకుందాం అనేది మనం ఆలోచించాలి. అననీయ, సప్పీరాలు మనుషుల మెప్పును కోరుకున్నారు కానీ దేవుని మెప్పును కోరుకోలేదు. ఎప్పుడైనా సరే మనుషులు మెచ్చుకుంటున్నారా మనకు సంబంధం లేక, దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడా? మన భక్తి జీవితం కానీ, మన ఆరాధన కానీ,
మన కానుకలు కానీ ఏదైనా సరే మనం దేవునికి ఇస్తే దేవుని ద్వారా మెప్పు పొందుదామా, మనుషుల ద్వారా మెప్పు పొందుదామా మనం గమనించాలి. కాబట్టి ఈ అననీయ సప్పిరాలు మరి తన డబ్బును సైతాను వాళ్ళతో మాట్లాడాడు. చూడు అననీయ సప్పిరా, అందరూ బర్నబాను పొగుడుతున్నారు, ఒకవేళ నువ్వు కూడా అలా చేస్తే నేను కూడా సమాజం అంతా కూడా నిన్ను పొగుడుతారు, నువ్వెందుకు అట్లా చేయకూడదని చెప్పి సైతాను వాళ్ళ చెవిలో గుసగుసలాగాడు. కాబట్టి అది వాళ్ళ జీవితంలో నష్టం ఏమిటంటే మనం మన వలే కాకుండా ఇతరుల వలె ఉండటానికి ప్రయత్నం చేయకూడదు. ఇతరులు వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి చేస్తారు. ఒకరితో ఒకరు పోల్చుకోవటం, ఒకరితో ఒకరు ఇతరులతో పోల్చుకొని మనం చేయకూడదు. కాబట్టి 5వ అధ్యాయం 1వ వచనంలో తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. కాబట్టి పొలం అమ్మాడు అంటే అతనిలో గర్వం వచ్చింది. గర్వం అనేది చాలా ప్రమాదకరమైన పాపము. కాబట్టి అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలనే కోరిక చాలా చెడ్డది. కాబట్టి సైతాను కూడా లూసిఫర్గా పరలోకం ఉన్నప్పుడు లూసిఫర్ సైతానుగా మారాడు. లూసిఫర్ సైతానికి ఎలా మారాడు? తను హెచ్చించుకున్నాడు. చాలామంది మనుషులు గర్వపడతారు, హెచ్చించుకుంటారు, అది చాలా నష్టము. దేవుడు ఈ అహంకారాన్ని, గర్వాన్ని సామెతల గ్రంథం చూడండి 8వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 8:13 దొరకలేదా? గర్వమును అహంకారమును దుర్మార్గత. కాబట్టి దేవుడు అసహించుకుంటాడు. యెహోవా అసహించుకునేది ఏంటంటే గర్వాన్ని, అహంకారాన్ని అసహించుకుంటాడు. అననీయ సప్పీరాలు గర్వపడ్డారు, మరి మాకు గుర్తింపు లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ పని చేస్తే అందరూ మమ్మల్ని గుర్తిస్తారు, అందరూ మమ్మల్ని పొగుడుతారు అని ఒక తుచ్చమైన ఆలోచన వాళ్ళకు వచ్చింది. కాబట్టి గర్వం అనేది సైతాను కూడా గర్వించుకుని కింద పడద్రోయబడ్డాడు. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను హెచ్చించుకున్నాను, వాడు హెచ్చించుకున్నాడు, పడద్రోయబడ్డాడు. ఆదాము అవ్వలు కూడా మనుషులుగా చేయబడిన వాళ్ళు దేవదూతల వలె ఉండాలని ప్రయత్నం చేశారు, వారు పాపంలో పడిపోయారు. దేవుని విడుదలమైన మనము వారిద్దరు ఏకమయ్యారు. మనుషుల ద్వారా ప్రశంసలు, మెప్పులు కోరుకున్నారు. కాబట్టి వీరి జీవితంలో పతనం అవ్వడానికి, పడిపోయి చావడానికి గల కారణం ఏంటంటే గర్వం అనేది కనబడిన పాపం, కానీ అది మనుషుల్ని చంపేస్తుంది. అర్థమైందండి? కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఈ గర్వానికి దూరంగా ఉండాలి. ఇతరులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మనకేమీ కాదు. ఇతరులతో మనలాగా మనం ఉండకపోయినా ఉన్నా ఏమీ ఫరకపడదు. అర్థమైందండి? కాబట్టి దే వర్ ఎనర్జైజ్డ్, మోటివేటెడ్ బై సాటాన్. సాతాను వలన వారు ప్రేరేపించబడ్డారు. చూడండి ఆ మాటలు రాయబడిన మాట. మొట్టమొదటిగా వారు ఏకమై పొలం అమ్మారు. ఎందుకు ఏకమై? నిజంగా భక్తితో కాదు, నిజంగా ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలన్న తలంపుతో కాదు. ఆయన బర్నబా ఇచ్చాడు కాబట్టి మనం ఇవ్వాలి. బర్నబా ఇచ్చాడు కాబట్టి మనం ఇవ్వాలి. బర్నబాను అందరూ పొగుడుతున్నారు కాబట్టి మనల్ని కూడా పొగుడుతారు. ఆ ఉద్దేశంతో ఇచ్చారు తప్ప దేవుడికి నిజంగా ఇవ్వాలన్న ఆలోచన వాళ్ళకి లేదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మనం ఎలా ఇవ్వాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూసారా? కాబట్టి మనం ఎలా ధర్మం చేయాలంటే మన కుడి చేయి చేసింది ఎడమ చేయి తెలియవద్దు. 3వ వచనం, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అంతే తప్ప అందరికీ తెలియాలి నేను చేసింది ఇచ్చింది అని ఎప్పుడు చేసుకోకూడదు. కాబట్టి అట్లా చేస్తే నువ్వు రహస్యంగా దేవునికి ఇస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులందరి ద్వారా అందరూ చూసినట్టుగా మీరు ఇస్తే మనుషులతో మెప్పు వస్తుంది, కానీ దేవునితో మెప్పు రాదు. అది మొదటి సంగతి. రెండవది ఏమిటంటే వీళ్ళు సైతాను ద్వారా మరి మోసపురచబడ్డారు. చూడండి అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? సైతానుకు వారి అవకాశం ఇచ్చారు. చూడండి ఈ 5వ అధ్యాయం వరకు కూడా మొదటి 4 అధ్యాయాల్లో సైతాను సంఘం లోపలికి ప్రవేశించలే. మీకు అర్థమైందా?
సంఘము వెలుపలనే ఉన్నాడు. వెలుపల ద్వారా కష్టాలు శ్రమలు వస్తున్నా కానీ, అపోస్తులను చెరసాల్లో వేస్తున్నా కానీ సంఘం అంతకంతకు విస్తరిస్తుంది. అయితే మొట్టమొదటిగా అననీయ సప్పిరాలు సైతాను సంఘంలోకి రావటానికి కారకులయ్యారు. మీకు అర్థమైందా? మీరు అడగవచ్చు, ఎందుకు పేతురు ఇంత సీరియస్ అయ్యాడు, వాళ్ళు చేసిన ఇంత చిన్న పనికే ఇంత సీరియస్గా రియాక్ట్ కావాలా అని మనకు అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటంటే, సైతానుకు వారు అవకాశం ఇచ్చారు. సైతాను సంఘము లోపల ప్రవేశించడానికి వాళ్ళు కారకులయ్యారన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సైతాను మనం అనుమతించవద్దు. మన హృదయంలో కానీ మన జీవితంలో కానీ మన ద్వారా సంఘంకి నష్టం కలగకూడదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి ద్వారా సంఘం సైతాను ప్రవేశిస్తాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. చూసారా, అపవాది కొన్ని ఆలోచనలు మనకు తీసుకుని వస్తాడు. ఎప్పుడు ఆలోచన తీసుకుని వస్తాడు? మనం అలర్ట్గా లేకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే, అలక్ష్యంగా జీవిస్తే, బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేయకపోతే, సంఘానికి రాకపోతే, ఇట్లా మాటి మాటికి దేవుని బిడ్డల సహవాసాన్ని మీరు కోరుకోకపోతే, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయకపోతే సైతాను ఊరికనే మనలో ప్రవేశిస్తాడు. అర్థమైందా? సైతాను ఈ ఇస్కరియోతు యూదాలో ఆలోచన పుట్టించాడు. ఏం ఆలోచన పుట్టించాడు? యేసు ప్రభువును అప్పగిస్తే నీకు 30 వెండి నాణాలు, ఆ 30 వెండి నాణాలతో నువ్వు సుఖంగా సంతోషంగా బ్రతకవచ్చు. ఎంతకాలం ఇట్లా బ్రతుకుతావు నువ్వు డబ్బు లేకుండా? నీ తోటి వారే అనేకులు ధనవంతులు అవుతున్నారు, నువ్వేమో పేదవాడిగా ఉన్నావు. ఇట్లా చెప్తాడు సైతాను. లంచం తీసుకో, ఏం పర్వాలేదు, అక్రమం చేయి, అన్యాయం చేయి, అక్రమంగా డబ్బు సంపాదించు, ఇట్లా చెప్తాడు సైతాను. సైతాన్ ఏం చేస్తాడంటే అక్రమం కోసం ప్రయత్నం చేయి, అక్రమంగా జీవించమని చెప్తాడు వాడు. ఇస్కరియోతు యూదా జీవితంలో అటువంటి ఆలోచన ముందేం చేస్తాడు? ఆలోచన పుట్టిస్తాడు. ఆలోచన కట్ చేయకుండా అలాగే ముందుకెళ్తే తర్వాత ఏమైంది తెలుసా? అదే 13వ అధ్యాయం 27వ వచనం. వాడు ఆ ముక్క, యోహాను 13:27, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. ముందు ఆలోచన వచ్చినప్పుడే దాన్ని అక్కడే తుంచేయకపోతే ఆలోచనలు ఇంకా ఎక్కువైతాయి. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును అంటుంది. కాబట్టి సైతాను ఎప్పుడైతే ఒక ఆలోచన, చెడ్డ ఆలోచన, అది ఏదన్నా కానీ, అక్రమంగా డబ్బు సంపాదించని కానీ, ఇతరులు ద్వేషించని కానీ, లేకపోతే ఏదైనా ఒక పాపం చేయమని సైతాను చెప్పినప్పుడు సైతానికి మనం ఏం చేయాలి? నో అని చెప్పాలి. సైతానా, నేను ఈ పని చెయ్యను, నేను దేవుని బిడ్డను అని చెప్పగాలి. అలా కాకుండా సైతాను ఇచ్చిన ఆలోచనలో నువ్వు ఆనందిస్తూ ఆ భ్రమలో ఉంటూ నిజంగా ఏమీ కాదులేని నిర్లక్ష్యంగా జీవిస్తే ఇక ఏకంగా సైతాను వచ్చి నీలో ప్రవేశిస్తాడు. ఒకసారి సైతాను ప్రవేశించిన అనుకున్న ఒక వ్యక్తి జీవితంలో సైతాను వాని జీవితాన్ని ఇస్కరియోతు యూదాను పాడు చేసింది. ముందు పాపం చేయమని చెప్పింది వాడే. ఎవడు? అపవాది. తీరా పాపం చేసిన తర్వాత ఎంత బుద్ధి లేదే నీకు, నువ్వు 3.5 సంవత్సరాలు నీ ప్రభువుతో ఉండి ఇన్ని అద్భుత కార్యాలు చేసి నీ ప్రభువునే తుచ్చమైన 30 వెండి నాణాలకు అప్పచెప్తావా? ఎందుకు నీ బతుకు, నువ్వు పోయి చావరాదు అన్నాడు. అప్పుడు అతను ఏం చేశాడు? పోయి ఉరేసుకొని చచ్చిపోయాడు. పాపం జయించేది వాడే, తర్వాత పాపం చేసిన తర్వాత గేలి చేసేది, అవమానించేది కూడా వాడే. కాబట్టి అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. ఈ అననీయ సప్పిరాలు వీళ్ళు ఏం చేశారంటే అపవాది చేత ప్రేరేపించబడ్డారు. చూడండి 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఏదన్నా భూమి అంటే ఇక్కడ ల్యాండ్ ట్రాన్సాక్షన్, ఇవి ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో మోసం అనేది పనికిరాదు. ఈ రోజుల్లో చాలామంది ఈ బిజినెస్లో మోసాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బిజినెస్లో మోసాలు చేయకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు వీళ్ళ ఆస్తి వాళ్ళదే. ఇప్పుడు వాళ్ళ ఆస్తిని అమ్ముకోవచ్చు, అమ్ముకుంటే అమ్ముకోకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఆస్తిని అపోస్తలులకు దగ్గర తేవద్దని కూడా వాళ్ళ ఇష్టమే. దానికి ఆ భూమి యొక్క వెలను అపోస్తల దగ్గర తేపని కూడా అపోస్తలు ఏమి బలవంత పెట్టలే.
అయితే ఒక సమస్య ఏమిటంటే, ఎందుకు ఇలా జరిగింది అంటే, వాళ్ళు 1,00,000 రూపాయలకు అమ్మారు. అమ్మిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు మేము 1,00,000 రూపాయలకు అమ్మామయ్యా, నిజమే, కానీ మాకు అంటే ఉదాహరణకి మాకు ఒక 30,000 మాకు అవసరం ఉన్నాయి, మేము 30,000 దాచిపెట్టుకున్నాం, ఒక 70,000 మాత్రం మీకు ఇస్తున్నాం అని చెప్తే బాగుండేది. కానీ వీళ్ళేం చెప్పారు, ఆ 1,00,000 రూపాయలు మేము ఎంతకు అమ్మామంటే 70,000కి అమ్మాము అని చెప్పారు, అబద్ధం చెప్పారు. అదే అక్కడ వచ్చిన నష్టం. పాపంలో పడ్డారు వాళ్ళు. కాబట్టి నీ భూమిని ఇష్టం. చాలామంది భూములు అమ్ముకున్నారు, దశమభాగాలు దేవుని మందిరానికి ఇవ్వట్లేదు. మీరు నాగిరెడ్డిగూడ అని ఒక చర్చి ఉంది, ఎప్పుడన్నా మీరు వెళ్ళి నాగిరెడ్డిగూడ చర్చికి వెళ్ళి చూడండి. అసలు ఆ చర్చి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. నాకు తెలిసి ఆ కోటికి 1 కోటి రూపాయలనే ఖర్చు అవుతుంది. అంత డబ్బు వాళ్ళు ఏమన్నా ఉద్యోగస్తులా అంటే కాదు, చాలా పేదవాళ్ళు. మీరు ఆ ఊరి వాళ్ళని అక్కడ నేను సేవ చేశాను 2 సంవత్సరాలు, చాలా పేదవాళ్ళు. మరి అంత డబ్బు వాళ్ళకి ఎలా వచ్చిందంటే ఎవరు పైనుంచి సహాయం చేయలేదు. హెబ్రోన్ వాళ్ళు ఎవరు సహాయం చేయలేదు. వాళ్ళు కష్టార్జితంతో దేవుని మందిరాన్ని కట్టుకున్నారు. వారు ఏదన్నా భూమి అమ్మితే 10 లక్షలకు అమ్మితే అందులో 1,00,000 రూపాయలు మందిరానికి ఇచ్చేవాళ్ళు, 1 కోటి రూపాయలకు అమ్మితే 10 లక్షలు తీసుకొచ్చి మందిరానికి ఇచ్చేవాళ్ళు. అట్లా మందిరం కట్టబడింది. మన సంఘస్థులు, నా దగ్గర మన సంఘస్థుల్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. దాదాపు 80 మంది, 80 కుటుంబాలు మనకుంటాయి. 80 కుటుంబాలు కనుక మందిరంలో కానుకలు ఇస్తే నెలలో ఎంత రావాలి? కనీసం దశమభాగాలు. మీరందరూ చాలామంది కష్టపడుతున్నారు. కొంతమంది 10,000 సంపాదిస్తున్నారు, కొంతమంది 50,000 సంపాదిస్తున్నారు, కొంతమంది 5,000 సంపాదిస్తున్నారు, కొంతమంది 20,000 సంపాదిస్తున్నారు. కనీసం మీరు సంపాదించే దాంట్లో కొంత భాగమైనా సరే మందిరానికి ఇస్తే నెలకు 1,00,000 రూపాయలు దాటిపోవాలి, 2 లక్షల వరకు రావాలి ఆదాయం. ఎందుకు రావట్లేదు? కానుకల పెట్టలో ఖాళీగా ఎందుకు ఉంటున్నాయి అంటే దేవుని భాగాన్ని మనం దొంగిలిస్తున్నాం. దశమ భాగం అనేది పాత నిబంధన, కొత్త నిబంధన దశమ భాగం కాదు, దశమ భాగానికి మించి ఇవ్వాలి. కాబట్టి కొత్త నిబంధనలో దశమ భాగం ఉందా? ఎందుకు ఇవ్వాలంటే కొత్త నిబంధనలో దశమ భాగంతోనే ప్రారంభమవుతుంది. దేవునికి ఇవ్వకుండా చాలామంది పేదవాళ్ళు అవుతున్నారు. పేదవాళ్ళు ఎందుకు అవుతున్నారు? పేదవాళ్ళు అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సోమరితనం ఒకటి, కష్టపడి పని చేయకపోవటం, చదవాల్సిన సమయంలో చదవకపోవటం, ఇవన్నీ కూడా పేదవాళ్ళుగా తయారు చేస్తుంది. చాలా ప్రాముఖ్యమైందంటే దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వకపోవటం వల్ల, దాచుకోవటం వల్ల మనుషులు నష్టపోతున్నారు. నువ్వు పేదవాడిగా ఉండటానికి మరి నువ్వెవరు మీ తల్లిదండ్రులు నిందించవద్దు. కారణం ఏమిటంటే కష్టపడి పనిచేయాలి, సోమరితనాన్ని విడిచిపెట్టాలి, డబ్బులు న్యాయబద్ధంగా సంపాదించాలి. అన్యాయంగా అక్రమంగా వడ్డీలకు ఇచ్చి లేకపోతే లంచాలు తీసుకొని డబ్బులు సంపాదించవద్దు. అది నష్టమే తప్ప మరి దానివల్ల ఏం ప్రయోజనం లేదు. న్యాయంగా సంపాదించండి. 1 కోటి కాదు 10 కోట్లు సంపాదించినా న్యాయంగా ట్యాక్సిబుల్ అమౌంట్, వైట్ కావాలి, వైట్ అమౌంట్, బ్లాక్ మనీ కాదు. ఇట్లా సంపాదిస్తే దేవుడు హర్షిస్తాడు. అలాంటి డబ్బులు దేవునికి ఇచ్చినా దేవుడు మెచ్చుతాడు. అక్రమమైన సొమ్మును పూర్వ రోజుల్లో భగత్ సింగ్ గారు చెప్పేవారు, మీరు అక్రమంగా సంపాదించి అన్యాయంగా సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి కానుకలు పెట్టలు వేద్దని చెప్పేవాడు పూర్వ దినాలు. ఆ స్టాండర్డ్స్ ఇప్పుడు లేవు. కానీ మనం తిరిగి నెరవేర్చుకోవాలి. దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి, దేవుని ప్రజలకు ఇవ్వడం నేర్చుకోవాలి, పేదవాళ్ళకి ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. అననీయ సప్పీరాలు వాళ్ళ జీవితంలో నష్టపోవడం ఏంటంటే వాళ్ళు కొంత దాచుకొని ఇంతకే అమ్మామని అబద్ధం ఆడారు, సైతాను చేత ప్రేరేపించబడ్డారు. అబద్ధం అనేది చాలా చెడ్డ పాపం. ఈ అబద్ధం అనే పాపం అన్ని పాపాలకు ఫిట్ అయింది. మీకు తెలుసా, ధనార్జన చేసేవాడు అబద్ధం ఆడతాడు, దొంగతనం చేసేవాడు నా అబద్ధం ఆడతాడు. ఈ అబద్ధం అనే పాపం అన్ని పాపాలకు మూలమైన పాపం. మన దేవుడు సత్యవంతుడు, ఆయన బిడ్డలమైన మనము సత్యవంతులుగా జీవించాలి కదా. సత్యం అనే దట్టిని కట్టుకోవాలి కదా. ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచంలో ఒకటి ఉంది. ఏమిటంటే సత్యం అనే దట్టి. అపవాది వాడు అబద్ధమునకు యోహాను 8:44 ఉంది. వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమునకు జనకుడు, వాడు అబద్ధికులు ఆడేవాడు. ఇప్పుడు మనం అబద్ధం ఆడుతున్నామంటే మనం అపవాది పిల్లలు. కాబట్టి సత్యం కలిగి ప్రవర్తించాలి. సత్యమనే ఏదో చెప్పుకున్నా ఇందాక, సత్యమనే దట్టి. కాబట్టి సత్యాన్ని ఎన్నడూ మనం విస్మరించరాదు. నా జీవితంలో మనం చెప్పుకోవాలి, ఇట్లా ఏది ఏమైనా సరే అబద్ధం ఆడనేను అట్లా తీర్మానం చేసుకోండి. దేవుడి వల్ల దీవిస్తాడు. ఎప్పుడూ సత్యమే చెప్తాను. ఏ విషయంలో కూడా
చాలా సోకాల్డ్ ప్రొఫెషనల్ పీపుల్ కూడా రోజుకు ఒక 10 అబద్ధాలు ఆడతారట. మనకు కూడా మనకు తెలియకుండానే అబద్ధాలు నిజాలుగా చెప్పడం నేర్చుకున్నాం. ఈ అబద్ధం అనే పాపం నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది. మీరు అబద్ధాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ప్రకటన గ్రంథం 21:8 చదువుల మాటలు. అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ. చూసారా, అబద్ధం అనే మాట చివరిలో పెట్టాడు. అంటే ఒక అబద్ధం. మీరు అడగవచ్చు, నేను హత్య చేస్తున్నానా, నేనేమైనా వ్యభిచారం చేస్తున్నానా, నేనేమైనా దొంగతనం చేస్తున్నా, ఈ అబద్ధం వల్ల ఏమవుతుంది? ఏం కాదు, నేను నరకానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి అబద్ధం అనేది చాలా ప్రమాదం. మీరు సత్యం చెప్పలేదు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం అక్కడ రాయబడిన మాట. మరి అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? మరి 4వ వచనం చదువు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవని వానితో చెప్పి. ఇట్లా అన్నాడో లేడో పేతురు కింద పడిపోయి చచ్చిపోయాడు. చూసారా? కాబట్టి దేవుడు కొన్నిసార్లు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తాడు. దేవునికి ఆయన ఎలాంటి వాడంటే తీర్పు తీర్చేవాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక వచనాలు ఎక్కువైతున్నాయి. మీరు తీసుకో 10వ అధ్యాయం 30వ వచనం. హెబ్రీ 10:30-31. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చని చెప్పిన వాని ఎరుగుతుము కదా. జీవము గల దేవుని చేతిలో పడట భయంకరం. చూసిన దేవుడు తీర్పు తీరుస్తాడు. మీరు అనుకోవచ్చు, ఏమీ కాదులే, ఏం కాదులే, ఎన్నో రోజుల నుంచి అబద్ధం ఆడుతున్నాను, ఎన్నో రోజుల నుంచి పాపాలు చేస్తున్నాను, ఏమైద్ది మనకు? దేవుడు తీర్పులోకి తెస్తాడు. దేవుడు మనల్ని తీర్పులోకి తీర్చక ముందే మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. 1 కొరింథీ 11వ అధ్యాయం 31వ వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయం. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందినేలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి దేవుడు మళ్ళీ తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీర్చబడక ముందే, మా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆయన తీర్పు తీర్చబడక ముందే, ఆయన చేతిలో మనం పడక ముందే మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి. మనకు మనమే పనిష్మెంట్ ఇచ్చుకోవాలి. మనల్ని మనమే సరి చేసుకోవాలి. మనం ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని చేతిలో మనం విడం. అట్లాగే నిర్లక్ష్యంగా మనం జీవిస్తే ఆయన ప్రభువు మళ్ళీ తీర్పు తీరుస్తాడు. 31వ వచనం. అయితే మనల్ని మనమే తీర్పు తీర్చుకునేలా 1 కొరింథీ 11:31 తీర్పు పొందక పోదుము. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా వారు పాపం అంత మాత్రమే కాదు, రాబడిన మాట 9వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తల కార్యములు 5:9వ వచనం. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాత్ర పెట్టిన వారి పాదములు వాకటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. చూసారా? అంటే వీళ్ళు అనుకున్నారు, అపోస్తలుడైన పేతురుకి ఏమీ తెలవలే అనుకున్నారు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పేతురుకి ఈ విషయాలు తెలిసిపోయాయి. ఈ అననీయ అనేవాడు, సప్పిరా, వీళ్ళు ఇద్దరు కలిసి ఏకమై భూమిని అమ్మి అక్రమంగా వీళ్ళు చేశారని చెప్పి వారు నష్టపోయారు. కాబట్టి మరి దేవుని వారు శోధించారు. పరిశుద్ధాత్మ దేవుని వారు శోధించారు. కాబట్టి దేవుణ్ణి శోధించడం అనేది చాలా ప్రమాదకరమైన పాపం. అర్థమైందా? దేవుణ్ణి శోధించకూడదు. కాబట్టి దేవుణ్ణి శోధించడం గత వారం మనం చూసాం కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి సైతానుతో దేవుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఎందుకు నీ దేవుణ్ణి శోధిస్తున్నావని ప్రభువు చెప్పాడు. సాతానుతో మనం దేవుణ్ణి శోధించకూడదు. అంత మాత్రమే రాయబడిన మాట.
దేవుణ్ణి మనం శోధించకూడదు. 5వ అధ్యాయం 4వ వచనం, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేవని వానితో చెప్పాను. దేవుని బిడ్డలంగా కాబట్టి ఈ 4-5 విషయాలు. మొట్టమొదటిగా ఇక్కడ వారు ఏకమయ్యారు. వారిద్దరూ ఏకమై కూడబలి కొనుగొన్నారు. తర్వాత వారు అన్యాయంగా అక్రమంగా మరి సైతాను చేత వారు శోధించబడ్డారు. దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కానీ ఈ వాక్యాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా వాళ్ళు మరి ఏకమయ్యారు. గర్వం వారిలో వచ్చింది. గర్వం అనేది చాలా ప్రమాదకరం. అంత మాత్రమే కాదు, వారు అబద్ధం ఆడారు. అంత మాత్రమే కాదు, వారు అపవాది చేత శోధించబడ్డారు. శోధన మాట 9వ వచనం, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? దేవుని విడలంగా గర్వం అనే పాపాన్ని తొలగించుకోవాలి. రెండవది, దేవుణ్ణి శోధించాడు. దేవుని పరిశుద్ధాత్మను మనం శోధించకూడదు. సైతాను ఆలోచనలకు వాళ్ళు తావివ్వకూడదు. సైతాను వారిలో ప్రవేశించడానికి అవకాశం ఇవ్వకూడదు. కొన్నిసార్లు ఇప్పుడు ఈ అననీయ చచ్చిపోయిన తర్వాత 3 గంటలైంది, అప్పటికి కూడా సప్పీరకు ఆ విషయం తెలియదు. కొన్నిసార్లు సైతాను మళ్ళీ డార్క్లో పెడతాడు. నిజం తెలియకుండా ఇప్పుడు ఆమె వచ్చింది సీన్లోకి. ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ ఆమెను కూడా అడిగాడు, సప్పీరా మీరు ఇంతకే భూమి అమ్మితరా అంటే ఆమె ఏమైనా తెలుసా? అవును మేము ఇంతకే అమ్మేమని మళ్ళీ అబద్ధం చెప్పింది కదా. ఆ మాట మీరు చూడండి. 5వ వచనం, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా వినిన వారి అందరికీ మిగుల భయము కలిగాను. అప్పుడు పడుచు వారు లేచి వాని బట్టతో చుట్టూ మోసుకొని పోయి. 7వ వచనం, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చాను. భర్త చనిపోయాడు, ఆ తర్వాత భార్య కూడా చనిపోయాడు. ఇదంతటికి జరిగిందానికి కారణం అంటే ఒక్క చిన్న పాపం, ఒక అబద్ధం వల్ల, ఒక గర్వం వల్ల, పరిశుద్ధాత్మను శోధించడం వల్ల, వీటి వల్ల తన ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డలుగా మనం పాపాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. పాపం అనేది చాలా ప్రమాదకరం. బైబిల్లో ఒక మాట చెప్పబడింది, పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం అనేది మరణాన్ని తీసుకునే వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. పాపం అనేది మన జీవితాలని నష్టం చేస్తుంది. అది నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది. ఈ పాపం వల్ల మనకు ఎలాంటిదంటే అవమానం కలుగుతుంది. పాపం అనేది ఏ రూపంలో ఉన్నా సరే దానికి మనం జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఈ అననీయ సప్పీరాలు ఏం చేశారంటే వారు ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. చిన్న పాపం. మీరు అడగవచ్చు, ఏమిటి ఇంత చిన్న పాపానికి ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకోవాలా? లేవియకాండం 10వ అధ్యాయంలో 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నాదాబు అబీహులు వాళ్ళు ఫాల్స్ ఫైర్ తీసుకుని వచ్చారు. ఆ ఫాల్స్ ఫైర్ ద్వారా ఆ అగ్ని వారు వేరొక అగ్నిని వారు తీసుకొని వచ్చారు. అంత మాత్రం ఎంత నష్టం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం మరి ప్రత్యేకంగా పవిత్రంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న పాపాన్ని బట్టి అననీయ సప్పీరాలు తన ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుని బిడ్డలుగా మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళలో చేయవేక ముందు మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇతరులతో వ్యాపారం నిర్వహించడం ఎలా చేస్తున్నాం, ఎలా మనం జీవిస్తున్నాం, మన మనస్సాక్షి మీద నేరం మోపుతుందా, మనం అబద్ధాలు ఆడుతున్నామని, సైతానికి మరి అవకాశం ఇచ్చామని, సైతాన్ను ప్రభువును శోధిస్తున్నామని, సైతాను ద్వారా మనం మోసపరచబడుతున్నామని, ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలి. వాళ్ళలో చేయవేయక ముందు అననీయ సప్పీరాల వలె మరి వారు ఎన్ని పాపాలు చేశారో మనం చూసే. మొట్టమొదటిగా వారు మరి గర్వము అతిశయపడ్డారు. వాళ్ళు మనుషుల చేత మెప్పును కోరుకున్నారు. దేవుని చేత కాదు కానీ మనుషుల మెప్పును కోరుకున్నారు, నష్టపోయారు. దేవుని బిడ్డలంగా మనం దేవుడు మళ్ళీ మెచ్చుకోవాలి తప్ప మనుషుల మెప్పు మనం కోరుకోకూడదు. అపవాది గర్వించి పడద్రోయబడ్డాడు. ఆదాము గర్వించి మహిమ వస్త్రాలు కోల్పోయాడు. దేవుని బిడ్డలమైన మనం గర్వము అతిశయం అనేది మనం విడిచిపెడతాం. బదులు పాలు పొందిన ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. అపవాదిని వారు అవకాశం ఇచ్చారు. సైతాను ఎందుకు మోసపుచ్చను? సైతానికి వారు అవకాశం ఇచ్చారు. సైతానికి వారు అవకాశం ఇవ్వకూడదు. మూడవది ఏంటంటే వారు దేవుణ్ణి శోధించారు. తర్వాత 4వది అబద్ధమాడారు. చూదా, ఇన్ని పాపాలు వారు చేశారు, చివరికి వారు చనిపోయారు. అడగవచ్చు, మరి
ఇంత చిన్న మీరు అడగొచ్చు, ఆ అననీయ సప్పిరాలు అబద్ధమైనందుకే వాడు తన ప్రాణాలు పోగొట్టుకుంటే మనం ఎన్నిసార్లు అబద్ధం ఆడట్లేదు? మీరు అడగొచ్చు, అంటే ఎన్నిసార్లు మనం చంపబడాలి? ఒక 100 సార్లు మనం చంపబడాలి. కానీ ఎందుకు మనం అననీయ సప్పిరాలు చంపబడ్డారు, మనం ఎందుకు చంపబడట్లేదు? వాళ్ళు అబద్ధం ఆడారు, చంపబడ్డారు. మనం కూడా అబద్ధం ఆడుతున్నాం కొన్నిసార్లు, కానీ ఎందుకు చంపబడట్లేదు? ఎందుకంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. దేవుడు నిన్ను నన్ను శిక్షించడం ఒక నిమిషం కాదు, నిన్ను నన్ను తీసుకుపోవటం ఒక క్షణం పట్టదు. కేవలం దేవుని ఉచితమైన కృప వల్ల మనం ఇంకా భూమి మీద సజీవులుగా ఉన్నాం. దేవుని యొక్క కృపను నిరర్థకం చేయవద్దు. పశ్చాత్తాపడి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి, ప్రభువా నన్ను క్షమించు. అనేక సార్లు నేను కూడా గర్వించాను, అబద్ధమాడాను. ప్రభువా నేను దేవుని నిన్ను శోధించాను, నా జీవితం నష్టపరుచుకున్నాను అని దేవుని ఎదుట పశ్చాత్తాపడి మరి యోగ్యమైన విధానంలో క్రీస్తు రక్తం కిందకి వచ్చి పవిత్రపరచబడి బలలో యోగ్యంగా పాల్గొందుతాం. దేవుడు ఈ వాక్యం